వెల్కమ్ బ్యాక్ టు డబ్ల్యూటీవీ. ఈరోజు మనం మియాపూర్ మెట్రో స్టేషన్ వెనక ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్నాము. ఇంత పెద్ద సిటీ అయిన మియాపూర్ మెట్రో దగ్గరే ఇంత వాటర్ కొరత ఉంటే ఇంకా బయట చుట్టుపక్కల ప్రాంతాల్లో అటు పటాన్చెరు రోడ్ సైడ్లో ఇంకెంత ప్రాబ్లం ఉంటుందో ఏంటి అనేది తెలుసుకుంటున్నాము. ఈఎన్ఐ రోజుకి వాటర్ ట్యాంకులు 10 పైన వేస్తారంట. అన్న మాటల్లో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు సుధాకర్ అండి. ఇది వాటర్ వర్క్స్ ఏంటంటే ఇంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండేది. అది బ్రిడ్జి మొన్న ఇంజనీరింగ్లు అంతా పోయి దాన్ని సర్వే చేశారు. అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొద్దిగా పట్టించుకున్నారు. ఇప్పుడు దాన్ని వదిలేశారు. వదిలేయడం వల్ల గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడతలేదు, వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అయితే ఈ మంజూరా ఇవన్నీ రావడం వల్ల ఈ హరీష్ రావు ఏమంటున్నా నా పంట పొలాలకు సరిపోయినంటే నీళ్ళు ఇవ్వని అన్నాడు. అయితే మొన్న ఇంజనీరింగ్లు పోయి దాన్ని ఎంక్వైరీ చేశారు ఆల్రెడీ. కాళేశ్వరం ఆ బ్రిడ్జి వల్ల ఏమవుతుందంటే ఫ్లైఓవర్ దానివల్ల వెళ్ళిపోతున్నది వాటర్. దానివల్ల మీకు ఇబ్బంది అయింది. ప్రతి సమస్య ఏంటంటే బోర్ వాటర్ వేయడం లేదు, దొరుకుతలేదు. నెమారోలు మొత్తం బోర్లన్నీ సీల్ చేశారు. అపార్ట్మెంట్లల్లో బిల్డింగ్లు కట్టారు, కానీ కొన్నప్పుడు బిల్డర్లు ఏం చేస్తారు, చూపిస్తున్నారు వాటర్. చూపించినాక వీళ్ళు ఏం చేస్తారు, వాటర్ ఉంది కదా అని ఉద్దేశంతో కొనుక్కున్నాక సమస్య ఏమైనాక 2 ఏళ్ళు 1 సంవత్సరం అయినాక అది వాటర్ రావట్లేదు. ఇది దీని సమస్య ఏంటంటే బుకింగ్ డైలీ ఒక 150-200 కొట్టినా కూడా ఇంకా 200 మిగిలిపోతున్నాయి. ఇది సమస్య. బండికి వచ్చేసి 10-12 కొట్టినా కూడా అవుతలేవు. ఇది వాటర్ సమస్య. అన్న అది ఇంకా ఫిబ్రవరి నెలలోనే ఉన్నాము. ఈ టైంలోనే ఎంత ఉంటే సమ్మర్లో ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? ఇంకా చాలా టైట్ ఉంటుంది, చాలా ప్రాబ్లం ఉంటుంది. చెప్తున్నాను కదా, ఇది చాలా ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు ఇంతకుముందు గోదావరి వచ్చేది, గోదావరి వల్ల గోదావరి ఆగిపోయింది. ఓన్లీ మంజూరా సింధూరు 2 లైన్లు మాత్రమే వస్తున్నాయి. ఇది సమస్య. అది సరిపోవట్లేదు వాటర్. అది అన్న దీన్ని మనం నిర్మూలించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీ సూచన ఏమన్నా ఇస్తారా? ఇది ఒక్కటి అన్న, ఇది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని కలవాలి. మొన్న అందరూ పోయిర్రు, కలెక్టర్లు పోయి ఇంజనీరింగ్లు అంతా పోయిర్రు. దాన్ని ఏదో చేస్తామన్నారు కానీ చెయ్యాలి. ఇంతవరకు ఏది అమలుకు రాలేదు. ఇప్పుడు సమస్య ఈ వాటర్ సమస్య తీరను. బస్సులు లేడీస్కి వేసిన లేడీస్ కొని ఎవరేమన్నారు, వాళ్ళు అడిగారా? వాళ్ళు అడగలేరు కదా, వాళ్ళైతే అడగలేదు. ఈ సమస్యను సాల్వ్ చేయాలి, అంతే కదా. ఇది ముందు చాలా పెద్ద సమస్యగా చాలా ఉంది. మే నెలనే రాలేదు, ఇంకా శివరాత్రే వెళ్ళలేదు. సానికి చాలా ప్రాబ్లం ఉంటది వాటర్. చెప్తున్నాను కదా, ఇది దీని సమస్య. సుమారు ఇప్పుడు మన కుకట్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 400 ట్యాంకర్లు 400 ట్యాంకర్ 500 ట్యాంకర్లు హైదరాబాద్ మొత్తం కలిపి ఎంత ఉంటుంది అంటారు? మాక్సిమం ఇక చెప్పలేనికి ఇంకా చెప్పనికి ఉండదు. ఇంకా ఇప్పుడే ఇట్లా ఉందంటే ఏప్రిల్ వచ్చే నెల ఇంకా చాలా టైట్ పొజిషన్ ఉంటుంది వాటర్. చెప్తున్నాను కానీ మేము పొద్దున్న లేస్తే ఇదే పిల్లు ఉంటున్నాం. మేము ఒక్కరిని కొడితే సమస్య కాదు కదా. ఇప్పుడు నీ ఒక్కరిని పోతావు, పక్కన ఒకరిని పోయలేము. అది బుకింగ్ ఏ రోజు క్లియర్ అయితే కొద్దిగా ఏమన్నా ఆల్మోస్ట్ సాల్వ్ అవుతుంది. ఇది సమస్య. ఈ వాటర్ కి అయితే చాలా సమస్య ఉంది. దీనికైతే సీఎం గారిని కలిసి ఏదన్నా చర్య తీసుకుంటే నీకు ఎంత సేపు ఉన్నాం కాళేశ్వరము అది కడితే గోదావరి పోయాలి, గోదావరి మనకి ఇస్తారు. అప్పుడు సాల్వ్ అవుతుంది సమస్య. అప్పటిదాకా సాల్వ్ కాదు ఇది. ఒకటి అన్న, ప్రస్తుతం మనం లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాము. ఈ ట్యాంకర్ రేట్ ఎంత ఉంటుంది అన్న? ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే 500 అండి. 500 అంటే మామూలుగా డ్రైవర్ వచ్చి పోసిన దానికి 50 రూపాయలు 550 తీసుకుంటారు. అది బుకింగ్ వచ్చేసి నీకు 4 days పడుతుంది. 4 days దాకా ఆగాలి. వచ్చేసి బోర్ వాటర్ 11 నుంచి 3 వరకు 3 గంటల దాకా తిరుగుతుంది. వాళ్ళు 1500 2000 కూడా అమ్ముతారు బోర్ వాటర్. ఇది ఆన్లైన్ మాత్రం, బయటికి బుకింగ్ మాత్రం ఓల్సీ బుకింగ్ మాత్రమే నడుస్తుంది. కమర్షియల్ మాత్రం గవర్నమెంట్ ఇస్తలేదు. ప్రైవేట్ వాళ్ళు బోర్ వాటర్ 2000 కూడా అమ్ముకుంటారు. ఇది మాత్రం ఆన్లైన్ బుకింగ్. అన్న ఇప్పుడే ఈ పరిస్థితి ఎలా ఉందంటే 2-3 నెలల్లో 2 నెలలు చాలా బ్లాక్. వచ్చే నెలలోనే చాలా టైట్ ఉంటుంది అన్న, చాలా టైట్ పొజిషన్. సుమారు అప్పుడు 2000 కాస్త 5000 దాకా. ఇక అది ప్రైవేట్ కదా, ఇవి అయితే బయటకి ఇవ్వట్లేదు. ఈ H&W మాత్రం బయటకు ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ మాత్రమే నడుస్తుంది. బయటికి ఒక్క కమర్షియల్ కూడా ఇవ్వట్లేదు. అది సమస్య. ఓకేనా? చూసారు కదా వ్యూవర్స్, ఫిబ్రవరి నెలలోనే వాటర్ ఇంత కొరతగా ఉంటే ఇంకా ముందు ఇంకా చాలా పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతుంది, వాటర్ దొరకడానికి కూడా చాలా ఇబ్బంది పడతారని అన్నమాటలో విన్నాము.